ఆవిడ పతివ్రతా స్థాయికి కట్టుబడి మాత్రమే జోక్యం చేసుకుంటుంది. అది దాక్షాయణీ తత్వం యొక్క సందేశం. అందుకే ఆవిడంది ఒకసారి అలా మేడ మీదకి వెళ్ళింది. ఓహో ఋషులు వెళ్ళిపోతున్నారు దివ్య విమానాల్లో, దేవర్షులు వెళుతున్నారు, మహర్షులు వెళుతున్నారు, చూసింది. కిందకొచ్చి శివుడి దగ్గరికి వెళ్ళింది. ఆవిడంది, చూశారా, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుదగణంబులర్ధియే గెదరదిగో దేవా మనమిప్పుడచటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు అభవా అంది. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఇల్లాలిగా. కావున, దేనికి కావున? మా నాన్నగారు అక్కడ యజ్ఞం చేస్తున్నారు, ఎక్కడ దక్షుణ్ణి నిందించలేదు ఆవిడ. ఆ యజ్ఞమునకు ఈ విభుదగణంబులర్ధియే గెదరదిగో, ఇదిగో ఈ దేవర్షులు, ఋషులు, మహర్షులు వీళ్ళందరూ పెడుతున్నారు. దేనికి పెడుతున్నారు? అర్ధి. మా నాన్న దక్ష ప్రజాపతి ఇచ్చే తాంబూలాల కోసం పెడుతున్నారు. అంతర్లీనంగా దెప్పి పొడిచింది, వీళ్ళ జ్ఞానం మట్టి కరిచిందని. కాబట్టి అలా వాళ్ళు ఎడుతున్నారే, దేవా మనమిప్పుడచటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు అభవా, మా తండ్రి యజ్ఞం చేస్తుంటే ఇంతమంది వెడుతున్నారే, మన ఇద్దరం వెళ్ళొద్దు, కాబట్టి మనం కూడా వెడదామండి అంది. ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడి, మా నాన్నగారు చేసే యజ్ఞం చూడడానికి నా చెల్లెళ్ళు అందరు వస్తారు, మా మరుదులు వస్తారు, మనకు అంత ఖాళీ ఉండదు అంతమంది ఇంటికి వెళ్ళడానికి, ఒక్కసారి నాన్నగారి ఇంటికి వెడితే అందరినీ చూసేయచ్చు, అందుకని వెడదాం వస్తారా అంది. ఆయన ఒక్కసారి కళ్ళు మూసి ఆలోచించి అన్నాడు, మనని పిలవలేదుగా అన్నాడు. అంటే ఆవిడ వెంటనే ధర్మం చెప్పింది. అనయము పిలువకయుండన్ చన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా. నీకు తెలియని ధర్మమా పరమేశ్వర? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. మీరు సమస్త శాస్త్రములు మీ యందే ఉంటాయి. పిలవకపోయినా 4 ఇళ్లకెళ్ళచ్చు. జనక, కన్న తండ్రి ఇంట్లో ఏదైనా జరుగుతుంటే ఆ పిల్లని పిలవలేదు అని ఆ పిల్ల రాకుండా ఉండకూడదు, అల్లుడు గారు రాకుండా ఉండకూడదు, కూతురు అల్లుడు పిలుపు లేకుండా వచ్చేసేయచ్చు. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, కూతురు దానం ఇచ్చేటప్పుడు చతుర్థి విభక్తి వేయలేదు కాబట్టి తండ్రి గారికి అధికారం ఉంది. 2, అల్లుడు గారు పుత్రపంచకంలో ఒకడవుతాడు, 5గురిలో ఒకడవుతాడు, అందుకే మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఆ జరియంచు బట్ట కాదు, తేనె నెయ్యి కలిపి అత్తగారు మామగారు ఇస్తారు. అంటే నాయన ఇవాళ నుంచి నాకు 5 రకములైన కొడుకులు ఉంటారు, అందులో నువ్వు కూడా నాకు కొడుకు అవుతావు అత్తమామలకి. పుత్రపంచకంలో అల్లుడు కూడా కొడుకు వరుసలోకి వస్తాడు. అందుకే మామగారికి ఒంట్లో బాగోలేకపోతే చేయి పట్టుకోవడానికి, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి, అత్తమామల సేవ చేసి తరించడానికి మార్గం ఉంది. తప్పేం లేదు, అత్తగారికి మామగారికి ఉపకారం చెయ్యొచ్చు, అంతేకాని నాకెందుకండి అనకూడదు. కాబట్టి అనయము పిలువకయుండన్, పిలవకపోయినా 4 ఇళ్లకు వెళ్ళాలి. జనక, తండ్రి గారింటికి వెళ్ళాలి. గురువు గారింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే మా గురువుగారు మమ్మల్ని పిలవలేదనకూడదు, వెళ్ళిపోవాలి. సుహృత్, మంచి స్నేహితుడు నాకు మా రామకృష్ణారావు గారిలా, అటువంటి సుహృత్ ఇంట్లో ఏదో జరుగుతోంది ఉత్సవం, పిలవక్కర్లేదు, వెళ్ళిపోవడమే. సుహృత్ జననాయక, రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు, ఆ రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది, ప్రజల్ని పిలవక్కర్లేదు, వెళ్ళచ్చు. ఈ 4 చోట్లకి వెళ్ళచ్చు. ఇప్పుడు నా తండ్రి ఇంట్లో జరిగితే పిలవాలని ఎక్కడుంది? కాబట్టి వెళ్ళాలిగా, శాస్త్రం అది కదా, మరి మీరు ఎందుకు కాదంటున్నారండి? ఆయన అన్నాడు, ఇంకెంతకని దాస్తాడు? పార్వతి, నాకు ఈ శాస్త్రం తెలియక కాదు, ఎందుకు వద్దన్నానో తెలుసా? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలు ముడులు వీచి భూరి రాషాక్షులై చూతురదియు కాక ఇదియు వినుము. నోటితో ఏమనరు అసలు, ఇలా తలుపు తీస్తారు, తలుపు తీసి ఇలా చూస్తారు, చూసి బొమలు ముడులు వేయించి, ఇలా కనుబొమ్మలు ముడివేయించి మీరెందుకు వచ్చారు అన్నట్టుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున. కుటిల బుద్ధులైన వాళ్ళ ఇంటికి పెద్ద మనసున్న వాళ్ళు వెడితే అవతల వాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు అయిపోవాలని లోకంలో ఎక్కడా లేదు. వాళ్ళు అలా చూస్తారు, చూసి పలకరించరు, పలకరించకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనమే లోపలికి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేస్తే చాలా మనసు క్లీశపడేలా మాట్లాడతారు, అప్పుడు ఇబ్బంది పడతావు. నువ్వు దక్షుని కూరిమిసుతలలో ఒకతవైనను నా సంబంధముచే పూజ జాలవుతరుని
ఒకప్పుడు మీ నాన్నే నాకు ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీ నాన్నకి నేనంటే కోపం. ఒకప్పుడు ఒక విషయం జరిగిందని పూర్వగాథంతా చెప్పాడు. ఇప్పుడు నువ్వు నా భార్యవి, అందుకే నిన్ను చూస్తే మీ నాన్నకి నా కూతురని జ్ఞాపకం రాదు, శివుడి భార్య అని గుర్తొస్తుంది. గుర్తొచ్చి నాకు చెయ్యవలసిన అవమానం నీకు చేస్తాడు. అప్పుడు నువ్వు బాధపడతావు. దక్షుడికి నువ్వంటే ఇష్టమే, కానీ ఇప్పుడు ఎందుకు అలా అయిపోయిందో తెలుసా? నా భార్యవి కనుక. అంటే ఎంత చించలమతో చూడండి దక్షుడు. కాబట్టి నా మాట విను, వెళ్ళకన్నాడు. ఆవిడంది నేను వెడతానండి. చాలామంది, నేను ఎన్నో గ్రంథాల్లో కూడా చూశాను, భర్త చెప్పిన మాట వినక పార్వతీదేవి బయలుదేరినది అంటారు. అసలు ఆవిడ అవతార సందేశం అది కాదు. పార్వతీదేవి కాదు, పరదేవత ఎన్నడూ అలా చెయ్యదు. నేను మీతో మనవి చేసి ఆవిడ ఇలా చేసింది అంటే శివా విశ్వాహ భేషజీ తప్పు దిద్దాలి ఇప్పుడు ఆవిడ. అందుకని ఆవిడంది నేను వెళ్ళొస్తాను. తప్పకుండా ఆవిడని వెళ్ళవద్దు అంటుంటే వెళ్ళలేదు, వెళ్ళమని శివుడే అన్నాడు. కానీ ఎలా వెళ్ళిందంటే, నా భర్త ఆగ్రహానికి గురి అయి తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అని కట్టుబట్టతో బయలుదేరింది. సాధారణంగా ఎలా ఉంటుందంటే, పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మెట్టినింటిలో తాము పొందిన ఐశ్వర్యము ప్రకటనమయ్యేటట్టు పెడతారు. ఎందుచేత అంటే, తల్లికి తండ్రికి ఎప్పుడూ ఏ ప్రశ్న వేస్తారంటే, అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా నాన్న అక్కడ అంటారు. ఎందుకు? ప్రేమ కదా. ఆ ప్రేమ చేత కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి, అమ్మ నీకేం ఇబ్బంది లేదు కదా నాన్న అంటారు. ఆ మాట అనవలసిన అవసరం లేకుండా ఎప్పుడు కనపడుతుంది? భర్తతో కలిసి వచ్చి ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి లోపలికి వచ్చి ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ పలకరించారనుకోండి, అసలు ఆ ప్రశ్న తల్లిదండ్రులు లేరు. అథవా ఆయన వెనకాల వస్తున్నాడు, ముందు ఈవిడ వచ్చింది అంటే పుట్టింట్లో చేయించిన నగలు కాకుండా అత్తవారింట్లో చాలా నగలు చేయించుకుని వేసుకుని వచ్చింది అనుకోండి, పుట్టింటి వారు సంతోషిస్తారు కదా. ఓ నా కూతురు చాలా గౌరవింపబడుతోందనమాట అని సంతోషిస్తారు. అలా కాకుండా వచ్చిందనుకోండి, కలుక్కుమంటుంది పుట్టినింటి వారి హృదయం. దక్షుడు తనని అవమానించవచ్చు, కానీ దక్షుడి మనసు తానింత ప్రేమగా పార్వతీదేవిని చూస్తుండగా ఎందుకు బాధపడాలి ఆ విషయంలో? ఇది ఆయన పెద్ద మనసు పరమేశ్వరుడు. ఆయన వెంటనే ప్రమదగణాల్ని పిలిచి అన్నాడు, మీ అమ్మ కట్టుకోవడానికి కావలసినన్ని పట్టుపుట్టాలు, పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, ఆవిడ సింగారం చేసుకోవడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి అంగరాగములు అన్నీ పట్టుకెళ్ళండి అన్నాడు. అన్నీ పట్టుకున్నారు, వెనకాతల బయలుదేరారు. తల్లి వెడుతోంది ముందు. తిన్నగా దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న యజ్ఞవాటమనకు వెళ్ళింది. అదే మా దక్షారామం కాకినాడలో. కర్మగాలది ద్రాక్షారామం అయింది. దక్షారామము దక్షుని యొక్క ఆరామము. అప్పుడు తల్లి అక్కడికి బయలుదేరి తిన్నగా వెళ్ళింది. తల్లి గబగబా పరిగెత్తుకొచ్చింది, అమ్మ బాగున్నావా అని పలకరించింది. తల్లి ఎలా ఆగగలదు? ఆగలేదు. అన్నదమ్ములు పలకరించారు, కానీ దక్షుడు మాత్రం ఇలా కన్నెత్తి కూడా చూడలేదు. దక్షుడే పలకరించినప్పుడు మనం పలకరిస్తే లేనిపోని ఉపద్రవం వస్తుందని సభలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ పలకరించలేదు. ఏ పరదేవత అనుగ్రహంతో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారో, ఏ తల్లి అనుగ్రహానికి వాళ్ళల్లో కదలికలున్నాయో వాళ్ళు తల్లిని పన్నెత్తి కూడా పలకరించలే. ఇప్పుడు ఆ తల్లి అంది, దక్ష ప్రజాపతిని నువ్వెందుకు శివుణ్ణి పిలవలేదు అని అడిగింది. ఆయన పెద్ద నింద చేశాడు. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు, ఇన్ని మాటలో చెప్పాడు. కాశీపట్టణంలో కూర్చుని నిందాస్తుతి నాది ఎందుకు, ఎన్నో మాటలు అన్నాడు. అన్నీ విందావిడ. విని అంది, ఏమయ్యా ఈ సభకి బ్రహ్మగారు కావలసి వచ్చాడా? బ్రహ్మగారికి తీసిపోనివాడయ్యాడా నా భర్త? నా భర్త శ్మశానంలో ఉంటాడంటున్నావు, శవాల యొక్క విభూతి ఒంటికి రాసుకుంటాడంటున్నావు, అందుచేత పూజనీయుడు కాడు అంటున్నావు. అది నిజమైతే పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ ఉగ్ర పరేత భూచరుండు పిశాచ యుక్తుడని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప, మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్. ఆయన ఏదో పిశాచాలు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి, ఆయన మహాశ్మశానంలో ఉంటాడు ఇలా చెప్తున్నావు కదా. నిజంగా ఆయనంత పూజనీయుడు కాకపోతే నువ్వు పిలిచి తెచ్చుకున్న ఈ బ్రహ్మగారు
నువ్వు ఆహ్వానించి తీసుకొచ్చిన ఈ సరస్వతి వీళ్ళందరూ పరమశివుని యొక్క పాదముల కంటుకున్నటువంటి ధూళికణాల్ని తమ తల మీద ఎందుకు చల్లుకుంటారు? వాళ్ళకే అంత గౌరవం ఉంటే నీకెక్కడి నుంచి వచ్చింది కొత్త సిద్ధాంతం? పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నాడు నిజమే. ఎందుకున్నాడు నేను మీకు మనవి చేశాను. అనుశాసనిక పర్వంలో ఆయనే చెప్పాడు అని మీతో మనవి చేశా. అసలు ఆ మాటకొస్తే ఆయన అంత కారుణ్యశీలి లేడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత తోడొచ్చేవాడు ఒక్కడూ లేకపోతే నేనున్నానని అక్కడ నిలబడతాడు. ఆయన దయార్ద్ర హృదయానికి అది పరాకాష్ఠ. అటువంటి పరమేశ్వరుడు శర్వుడు. ఆయన శర్వుడు అంటే ఈ భూమిలో నుండి వచ్చేటటువంటి సమస్త సంపద ఆయన అనుగ్రహము చేతనే వస్తుంది. మీరు చూడండి, ఇవాళ నేను ఇలా ఉన్నాను. ఎందువల్ల ఉన్నాను? మధ్యాహ్నం కాస్త అన్నం తిన్నాను. అన్నం ఎలా తిన్నాను? ఎక్కడో వరి పండింది, ఆ బియ్యం తీసుకొచ్చాం, నీళ్ళల్లో పోసాను. నీళ్ళు ఎక్కడివి? ఆయనే. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. లింగపురాణం చెప్తోంది. భవ అన్న పేరుతో లోకాన్ని బతికించడానికి నీటి రూపంలో శివుడు ఉంటాడు. అగ్ని ఆయన శాసనం. నువ్వు ప్రతి ఇంట్లోనూ వంట బ్రాహ్మణుడిగా ఉండు అని. అందుకని అగ్నిహోత్రుడు ఉడికిస్తున్నాడు. అగ్నిహోత్రుడు ఉడికిస్తే నీటి రూపంలో ఆయనే ఉండి భూమిలోంచి వరి పండేటట్టుగా చేసి అన్నం ఇచ్చి తినేటట్టు చేసి అన్నపూర్ణమ్మ అది సప్తధాతువుల్లో కలిసేటట్టు చేస్తే సాయంకాలం నేను ఉపన్యాసం చెప్పాను. లేకపోతే ఉపన్యాసం ఎక్కడ, నీరసం వచ్చి ఎక్కడ పడున్నాను, ఏ గదిలోనూ. కాబట్టి శర్వుడు అంటే ఒకటి నేనున్నాను, భవతి అంటారు. ఉన్నాను అన్నదానికి కారణం బయట పోషించిన పదార్థములన్నీ ఆయన అనుగ్రహం. పోషింపబడమే కాదు, భోగములన్నీ ఆయన అనుగ్రహం. నేను కారులో ఎక్కడికో వెళ్ళాను, విశ్వనాథ మందిరానికి. కారు తయారు చేసేటటువంటి ఇనుము ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది, ఇనప ఖనిజం. ఆ కారులో పోయడానికి కావలసిన పెట్రోల్ ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్రోలు ఇనుము కలిస్తే కదూ కారు అయింది. ఆ రెండూ భూమిలోంచి వచ్చాయి. అంటే భోగములన్నీ భూమిలోంచే వచ్చాయి. నిలబడడానికి కావలసినవన్నీ భూమిలోంచే వచ్చాయి. నిలబడడానికి కావలసినవి, భోగాలకి కావలసినవి పరమేశ్వరుడై ఉన్నాడు. నువ్వు చేసే యజ్ఞం, అందులోని సృక్కు, అందులో వాడుతున్నటువంటి స్రవం. రుద్రంలో అభిషేక మంత్రాల్లో చెప్తారు స్వామి గురించి, ఇవన్నీ పరమశివ స్వరూపాలే అని. ఆ యజ్ఞశాల, నీ బతుకు, నువ్వు ఉన్నానండం, నువ్వు మాట్లాడడం, నువ్వు తినడం, నువ్వు ఇస్తున్న హవిస్సు, ఇవన్నీ శివుడు. శివుడు వద్దండం ఏమిట్రా? శివుడు లేకుండా అసలు యజ్ఞం ఉంటుందా? దేనికి అవమానించావు శివుణ్ణి అని ఆవిడ అడిగి, దక్షుడు మనసు మార్చుకోకపోతే ఆవిడ ఒక మాట అంది. ఇప్పుడు తన తప్పు తాను దిద్దుకుంటాడేమో ఒక అవకాశం ఇచ్చింది. ఆయన దిద్దుకునే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ఆయన దిద్దుకోవట్లేదు. ఒక్కరు లేచి తప్పయా, ఆవిడ చెప్పింది నిజం, నీ బుద్ధి మార్చుకో అని అనలేదు. కాబట్టి ఇప్పుడు 3 లోకముల తప్పు అక్కడ ఉంది. ఇప్పుడు ఈ తప్పు దిద్దాలి. తప్పు దిద్దడానికి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ పరదేవత, ఆవిడ ఆదిపరాశక్తి. ఆవిడే తలుచుకుందనుకోండి, ఆవిడకి ఒక్క క్షణం పట్టదు యజ్ఞాన్ని ధ్వంసం చేయడం. కానీ ఒక కన్న కుమార్తెగా, వేరొకరి భార్యగా, ఆ ఇంటికి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లగా దక్షయజ్ఞ ధ్వంసం ఆవిడ చెయ్యదు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇటువంటిది ఉంటుందో అక్కడక్కడ ఆవిడ సాక్షి మాత్రమే. మహాప్రళయతాండవ సాక్షిణి. ఆవిడ కన్న తల్లి, చంపలేదు. ధర్మరక్షణార్థం రాక్షస సంహారం చేస్తుంది. అంటే వాడు అందులో ఉంటే ఇంకా పాడైపోతున్నాడని విడిపిస్తుంది కారుణ్యంతో. ఇప్పుడు ఆవిడే చంపేస్తే అర్థం లేదు, కానీ 3 భువనములకు పాఠం చెప్పాలి. అందుకని ఆవిడంది, నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ. ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. నరుడు అన్నం తిన్నాడు, ఏదో పప్పన్నమో కూరన్నమో పులుసన్నమో తిన్నాడు, బాగా రుచిగా ఉంది కదా అని. తీరా కడుపు నిండా తినేసిన తర్వాత అడుగున ఇంకా బాగుంది, కొంచెం ఏమైనా ఉంటే కాస్త నంచుకోవడానికి వేసుకుందామని పెరుగు అన్నంలో వేద్దామని గరిటెతో ఇలా అన్నాడు. చచ్చిపోయిన బల్లి పైకొచ్చింది. అయ్యో, ఇంత రుచిగా ఉన్న పులుసన్నం నేను తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా? వేలు పెట్టి కక్కేస్తాడా? తాను ఎంతో బాగుందని తిన్నన్నమైనా అది
తిన్న అన్నం మంచన్నం కాదని తెలుసుకున్న ఉత్తర క్షణంలో నరుడు తన నోట తన వేలు పెట్టి తన కడుపులోది తాను కక్కినట్టు నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి పనికి మాలిన వాడవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వా. ఇక నీ కూతుర్ని అన్న పేరుతో ఈ శరీరంతో బయట తిరగను. ఇలా తిరిగితే దాక్షాయిణి అంటారు నన్ను. ఇక నీ కూతురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకని అంటే ఒకనాడు నిన్ను అనుగ్రహించి నీకు కుమార్తెగా వచ్చా. నీ కుమార్తెగా ఉండడం ఇష్టం లేకే ఆ అవతారాన్ని చాలించానని లోకానికి తెలియాలి. అందుకే నేను ఈ అవతారాన్ని చాలించేస్తున్నాను అని వెంటనే ఆవిడ యోగాగ్నిని రగల్కొల్పి అందులో భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అని ఆ అగ్నిహోత్రంలో దుముకి వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసి. అందుకు నావిండి సతీదేవి అన్నారు. మహాపాతివ్రత్యమున్న తల్లి ఆవిడ. భర్త నిందని కూడా ఆమె అంగీకరించలేదు. ఇప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేస్తూ చిట్ట చివరి సందేశాన్ని ఇచ్చింది లోకానికి. మనం చూడండి, ఓ మాట అంటుంటాం, మరణవాంగ్మూలము అని. చనిపోయే ముందు ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడనుకోండి, ఇంకా అది సత్యము అనే నమ్ముతుంది న్యాయస్థానం. అలాగే సతీదేవిగా అవతారాన్ని చాలించేస్తూ ఆవిడ ఒక సందేశాన్ని దక్షుణ్ణి అడ్డుపెట్టి లోకానికి చెప్పి వెళ్ళిపోయింది. భవోనహోద్వేష్టి శివం శివేతరహ. ఓరి పిచ్చాడా, శివుణ్ణి ద్వేషించి శివుణ్ణి నిందించి శివుణ్ణి విమర్శించి శివుణ్ణి దూరం చేసి శివుణ్ణి కాదని నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది శివము కాదు, మంగళప్రదము కాదు. అది అశుభంగా, అమంగళకరంగా, భయంకరంగా, బీభత్సంగా ఆగిపోతుంది. నువ్వు ఇవాళ శివనిందతో మొదలుపెట్టావు కాబట్టి నీ పని పూర్తి కాదు అని చెప్పి ఆవిడ అవతారాన్ని విడిచిపెట్టింది. ఇది ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి అమ్మవారి యొక్క సందేశం. భవోనహోద్వేష్టి శివం శివేతరహ. శివుణ్ణి నింద చేసిన వాడు శివమును అనగా శుభమును పొందలేడు. ఇప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది అన్న వార్త ప్రమథగణాలు వెంటనే వాళ్ళ కోపం వస్తుంది కదండి. మరి అమ్మవారి శరీరం విడిచిపెట్టింది, ఆ దక్షుడి మీదకి వెళ్ళారు. భృగువుది అదో విచిత్రమైన జీవితం. ఆయనకి శివద్వేషం. అందుకని ఆయన పార్వతీదేవి అమ్మవారు దాక్షాయిణి శరీరాన్ని విడిచిపెట్టింది, శివుడు అవమానింపబడ్డాడని ఆ ప్రమథగణాలు దక్షుణ్ణి ఏమీ చెయ్యలేకుండా కృత్యల్ని సృష్టించాడు. యజ్ఞంలోంచి సృష్టించి వాళ్ళని పారద్రోలేడు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ కైలాసానికి వెళ్ళారు. పరమశాంతంగా కూర్చునున్నాడు పరమేశ్వరుడు. ఏమిరా ఎందుకు ఏడుస్తున్నారన్నాడు. అమ్మగారు శరీరం విడిచిపెట్టిందండి అన్నాడు. ఎందుకు విడిచిపెట్టిందిరా అన్నాడు. దక్షుడు నింద చేశాడండి మిమ్మల్ని, తట్టుకోలేక ఆవిడ శరీరం విడిచిపెట్టింది. మరి మీరేం చేశారన్నాడు కళ్ళు పెద్దవి చేసి. మేము దక్షయజ్ఞంలో దక్షుడికి బుద్ధి చెప్పడానికి మీద పడ్డాం, కానీ భృగువు కృత్యల్ని సృష్టించి మమ్మల్ని పారద్రోలేడు అన్నారు. అంతే. ఇదే కదా శివా రుద్రస్య భేషజీ. ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేసేస్తుంది. అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేందరోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్నిశిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. వెంటనే ఆయన కూర్చున్న ఆసనం మించి లేచి 2 కాళ్ళు ఎడంగా పెట్టి 2 చేతులు ఇలా పైకెత్తి అన్ని దిక్కుల వంక ఒక్కసారి చూసి నోరు తెరిచి భయంకరమైనటువంటి రవంతో ఒక వికటాట్టహాసం చేశాడు. రుద్రుడైపోయాడు. అయిపోయి గంగాదేవి చేత తడపబడినటువంటి ఆ ఎర్రటి జడనొక దాన్ని పెరికి భూమి యొక్క మధ్య భాగానికేసి కొట్టాడు. కొట్టేటప్పటికి అందులోంచి ఆకాశాన్ని ఉరుసుకుంటూ పైకి వెళ్ళిపోయినటువంటి ఒక రూపం ఒకటి పైకి లేచింది. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప వీక్షణద్యుతి లోక నీక్షణ గతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు వెలుంగా ఘన కపాలాస్తి మాలికలు తనరా అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అన్నారు. అసలు ఆ పద్యమే అలా ఉంటుంది. అసలు ఆ పద్యాన్ని చదవడమే కష్టం. అంత భయంకరమైనటువంటి అటువంటి జటిలమైన పదాల సమాహారం. అంటే ఆ వచ్చిన రూపం అటువంటిది. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర
పెద్ద శరీరం, దాని మీద వెంట్రుకలు దీపాలు పెట్టినట్టుగా అగ్నిహోత్రం తల మీద మండుతుంటే ఎలా ఉంటుందో అలా లేచి నిలబడ్డాయి. ఏనుగుల యొక్క తొండాలా అన్నట్టుగా గుండ్రంగా ఉన్నటువంటి 1000 భుజాలు, ఆ 1000 చేతులలో 1000 ఆయుధాలు పట్టుకున్నాడు. ఇదే అంటుంది కవచం. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర కట్వాంగ ఖడ్గ చర్మ పరచు పాచంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టిశ శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్ర దంస్ట్రా కరాళవతన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ అని ఆ స్తోత్రం చేస్తుంది ఆ శివకవచం. అలా అన్ని బాహువులతో ఒక్కసారి అన్ని ఆయుధాలతో పైకి లేచాడు. ఆయనే వీరభద్రుడు. ఆయన లేచి అడుగులు వేస్తుంటే భూమి అంతా కంపించిపోయింది. అనగుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి ఒక్కసారి లేచి తండ్రికి ప్రదక్షిణం చేసి నేల మీద పడి నమస్కరించి నించున్నాడు. తండ్రి, ఏమి ఆజ్ఞ, నన్ను ఎందుకు సృజించావు అన్నాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి, మర్యాద తప్పిన యజ్ఞం ఆ యజ్ఞం, వెళ్ళి దాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు. అంతే బయలుదేరాడు మహానుభావుడు. ఆయన వస్తుంటేనే ఆయన వెనకాతల నవదుర్గలు వెళ్ళారు. వీరభద్రావతారం ఆవిర్భవించినటువంటి విషయాన్ని ఒక్కసారి స్మరించినా విన్నా ఉత్తర క్షణంలో సంకటం ఎగిరిపోతుంది. చీకట్లో భయంలో వెడుతున్నప్పుడు ఎప్పుడైనా భయం వేస్తే వీరభద్రావతారాన్ని కానీ స్మరిస్తే ఉత్తర క్షణంలో సంకటాలన్నీ ఎగిరిపోతాయి. అంతటి మహానుభావుడు. అక్కడే మునిమండలి అని మా కాకినాడ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు మురమళ్ళ అంటారు. అక్కడికి వచ్చి మహానుభావుడు ఆ దక్షయజ్ఞాన్ని అంతటినీ కూడా ధ్వంసం చేశాడు. కనపడిన వాళ్ళందరినీ పడగొట్టాడు. ఆఖరికి దక్షుణ్ణి పడగొట్టి తలని గిరగిరగిరగిర తిప్పి వేరు చేసి యజ్ఞగుండంలో పారేశాడు. ఆ భృగువు యొక్క గడ్డాలు మీసాలు పెరికేస్తే నిత్తురోడుతూ పారిపోయాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారి దక్షయజ్ఞంలో యజ్ఞ దేవత యజ్ఞాగ్ని పైకి లేచి ఉత్తర దిక్కుగా హిమాలయాల వైపుకు పారిపోయింది. దక్షారామం అంత గొప్ప క్షేత్రం. అక్కడ మహానుభావుడు భీమేశ్వరుడై కూర్చుని ఉంటాడు. ఇంతమందిని సంహరించిన తరువాత తన పెద్ద కత్తి పట్టుకెళ్ళి, అదిగో రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి పట్టిసం అంటారు, అక్కడికే వెళ్ళి తన కత్తిని కడిగాడు. పట్టిసాన్ని అక్కడ నిత్తుటి ఖడ్గాన్ని కడిగాడు కాబట్టి ఆ తీర్థానికి పట్టిస తీర్థం అని పేరు. అక్కడే శివాలయం ఉంటుంది, అందులో శివలింగ స్వరూపంలా ఉంటాడు. అక్కడే ఎంతకీ ఆయన శాంతించకపోతే అమ్మవారి పనుపున భద్రకాళీ స్వరూపం వచ్చి ఆయన్ని శాంతింపచేస్తే కన్యారూపంలో గోదావరిలోంచి బయటికి వస్తే ఇద్దరు చెయ్యి పట్టుకుని వెళ్ళి మునిమండలి, మురమళ్ళ అంటున్నారు ఇప్పుడు, ఆ మునిమండలి దగ్గరికి వెళ్ళి కళ్యాణం చేయమంటే కళ్యాణం చేశారు. ఏకపీఠం మీద ఉంటారు శివలింగము భద్రకాళి కూడా. అక్కడికి వెళ్ళి కళ్యాణం చేసుకున్న వాళ్ళందరికీ పెళ్ళైపోతుంది, ఎటువంటి వాళ్ళకి కూడా. ఇప్పటికీ మురమళ్ళ వెళ్ళి పెళ్లి చేస్తే కళ్యాణం అయిపోయిందని లెక్కే, పెళ్ళి అయిపోయిందని లెక్కే. అంత గొప్ప క్షేత్రం. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. రాత్రి 2 గంటలకి కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు దర్శనానికి వస్తే తలుపులు తీసి దర్శనమిస్తారు పరమేశ్వరుడు. అంత గొప్ప క్షేత్రం. మా మోహన్ రావు గారికి ప్రాణం, ఎన్ని చేశారో ఆయన క్షేత్రానికి. కాబట్టి అంత గొప్ప క్షేత్రం మురమళ్ళ. అటువంటి వీరభద్రావతారం దక్షయజ్ఞాన్ని అంతటినీ కూడా ధ్వంసం చేసింది. అప్పుడు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. అబ్బో, శ్రీనాథుడు ఎంత వర్ణించాడో. సరస్వతీదేవి వీణ వాయిస్తూ కనపడితే వీరభద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ కళ్ళు మూసుకొని వీణ వాయిస్తూ ఇలా కళ్ళు తెరిచి చూసింది. ఆయన హడిలిపోయింది. నీకెందుకమ్మా యజ్ఞాలని ముక్కు పట్టుకు గిల్లేశాడు. అక్కడే సరస్వతీదేవి ముక్కు ఊడిపోయింది. సూర్యుడికి పళ్ళు పీకేశాడు. అప్పటి నుంచి ఆయనకి పాయసం నైవేద్యం. పూషదంతభిదవ్యగ్రోదక్షాధర హరోహర భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని శివాష్టోత్తరం.
ఇంతమంది దేవతల్ని దండిస్తే బ్రహ్మగారి దగ్గరికి వెడితే బ్రహ్మగారు దేవతలందరినీ చూసి శివుడి జోలికి మీరెందుకు వెళ్ళారా అని బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ కైలాసానికి వెళ్ళారు. అప్పటికైనా అయిపోయింది చేయవలసిన పని. దక్షిణామూర్తిగా మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితబదనం దక్షిణామూర్తి మీడే. చిన్ముద్ర పట్టి కూర్చునున్నాడు. అందరూ వెళ్ళారు, ఆయన దగ్గర ఏడిచారు. ఏడిస్తే ఆయన అన్నాడు, దయార్ద్ర హృదయుడు కదండి, ఆవిడే మళ్ళీ ఆయన్ని శివుడిగా మార్చేస్తుంది. అందుకే ఇన్ని తప్పులు చేసిన వాళ్ళందరినీ కాల్చడానికి సముద్రంలోంచి అగ్నిహోత్రం వచ్చింది క్షీరసాగర మథనంలో. అప్పుడు వీళ్ళందరూ పరిగెత్తారు. ఏమనాలి పార్వతీదేవి అప్పుడు, ఈ పనికి మాలిన వాళ్ళందరే నిరీశ్వర యాగం చేశారండి, మీరు పుచ్చుకోకండి వాళ్ళని కాల్చనివ్వండి అనాలి కదా. ఆవిడ శివా విశ్వస్య భేషజీ, పిల్లలకి ఎప్పుడు ఆపదొస్తే అప్పుడు ఆదుకుంటుంది అమ్మవారు. అందుకే అప్పుడు ఆవిడ మళ్ళీ శివుణ్ణి మీరు చేయకపోతే ఎవరు చేస్తారు ఉపకారం, చెయ్యండి అంటుంది. ఇన్ని మాటలు ఒక్కసారి రారా ఒక్కసారి రారా ఒక్కసారి రారా చూడాలనుందని పిలిచాను పెద్దవాడిని, వచ్చాడా? ఒక్కసారి రాలేదు. కానీ ఇప్పుడు వాడికి కామెర్లు వచ్చాయిట, నాన్నగారంటే ఒక్కసారి రండి అని నన్ను అంటున్నాడు. ఇప్పుడు నేను పనికొచ్చానా అంటాడు తండ్రి. ఏమిటండి ఆ మాటలు, పిల్లాడంటే ఏదో తెలియక చేశాడు, మీరు తండ్రి అదేంటి అలా అంటారు? నిజంగా మీరు ఉండగలరా వెళ్లకుండా? ఎందుకు వచ్చిన మాటలు కానీ సదండి పెట్టి 4 పంచాలు పడేసుకోండి అంటుంది. ఆవిడే మళ్ళీ ఆయన్ని శివుణ్ణి చేస్తూ ఉంటుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.